హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పక్కనే ఉన్న మక్కా మసీదులో భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు ఒకటే అనే విధంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రార్థనల సమయంలో ఆయన చేసిన ప్రసంగంలో అనేక తప్పొప్పులు ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజానికి అసదుద్దీన్ ఓవైసీకి ప్రపంచ రాజకీయాల పట్ల చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన గతంలో బారిస్టర్ సైతం చదివారు కాబట్టి ఈ ప్రపంచ భౌగోళిక రాజకీయాలు ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి, ఎటువంటి మార్పులు వస్తూ ఉంటాయి అనే విషయం ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. అయితే వీటిని ఆయన ఎప్పుడైతే నిష్పాక్షికంగా ఆలోచన చేయగలుగుతూ ఉన్నారో అప్పుడు మాత్రమే చాలా స్పష్టమైన అవగాహనకు వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన వీటిని మతపరమైన కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నారో అప్పుడే పప్పులో కాలేస్తున్నారు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. తాజాగా ఇరాన్ విషయంలో సైతం అసదుద్దీన్ ఓవైసీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. మరి ఓవైసీ ఏ విషయంలో భారత్ అండ్ పాకిస్తాన్ రెండు ఒకటే అనే విధంగా ఆయన మాట్లాడారు అండ్ ఇది ఏ విధంగా తప్పు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మక్కా మసీదులో చేసిన ప్రసంగాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఓవైసీ ఇరాన్ విషయంలో భారత్, పాకిస్తాన్ రెండు ఒకటే అనే విధంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా అండ్ ఇజ్రాయెల్ దేశాలు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నాయి. దీన్ని అంతే ఎత్తున ఇరాన్ సైతం రిటాలియేట్ చేస్తూ ఉంది. తద్వారా మిడిల్ ఈస్ట్లో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొంది. అక్కడ యుద్ధ వాతావరణం అండ్ చమురు సంక్షోభం నెలకొనడం ఇవన్నీ కూడా జరుగుతున్న సమయంలో అసదుద్దీన్ ఓవైసీ మన భారతదేశం ఇరాన్కే సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది, నరేంద్ర మోదీ కావాలనే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేశారు, ఆ దేశానికి వెళ్ళి వచ్చారు అండ్ మోదీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళారో అప్పుడే ఆయనకు ఈ యుద్ధం గురించి అంతా తెలిసినా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తద్వారా ఇరాన్కు తీరని ద్రోహం చేశారు అనే విధంగా ఆయన మాట్లాడారు. ఈ విషయంలో పాకిస్తాన్ సైతం ఒకటే, ఆ దేశం కూడా ఇరాన్కు కాకుండా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తుంది అనే విధంగా ఆయన మాట్లాడారు. తద్వారా ఈ రెండు దేశాలు ఒకటే, ఇరాన్కు తీరని ద్రోహమే చేశాయి. అయితే ఇరాన్ మన భారతదేశానికి గతంలో చాలా వరకు మేలు చేసింది అనే విధంగా ఆయన మాట్లాడారు. అయితే ఇది ఎంతవరకు తప్పు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి భారత్ అండ్ ఇరాన్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి అన్న మాట వాస్తవమే. అంతే చారిత్రక సంబంధాలు భారత్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కూడా ఉన్నాయి అన్నది మాత్రం అసదుద్దీన్ ఓవైసీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో భారత్ దృష్టిలో ఈ రెండు దేశాలు ఒకటే. నిజానికి మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏ దేశానికి పూర్తిగా మొగ్గు చూపలేదు. అటు సోవియట్ యూనియన్ అండ్ ఇటు అమెరికా, ఈ దేశాలకు ఎప్పుడూ కూడా మనం పూర్తిగా వంత పాడిన చరిత్ర అస్సలు లేదు. ఇప్పుడు కూడా మన భారతదేశం అండ్ ముఖ్యంగా మోదీ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా ఏ దేశానికి మనం సంపూర్ణ మద్దతు తెలపలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అండ్ ఇజ్రాయెల్ గాజా యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగినా కూడా ఏ దేశానికి మనం పూర్తిగా మద్దతు తెలపలేదు. అంశాల వారీగా మాత్రమే ఆయా దేశాలు ఎప్పుడైనా తప్పు చేస్తే వాటిని ఎత్తి చూపమే తప్ప పూర్తిగా మనం మద్దతు తెలిపిన అంశం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం విషయంలో కూడా భారత్ వెంటనే అలీ ఖమేనీకి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాలను బేస్ చేసుకునే మన భారతదేశం నిర్ణయాలను తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే ఇజ్రాయెల్ అండ్ అమెరికా అలీ ఖమేనీపై దాడి చేసి ఆయన్ని చంపేశాయో వెంటనే గనక మనం ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలిపి అండ్ ఈ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించి ఉంటే ఖచ్చితంగా అమెరికా మనపై మరోసారి ఆంక్షలు విధించేది. గతంలో 50% టారిఫ్లు విధించడం వల్ల మన భారతదేశం కొద్ది వరకు నష్టపోయిందనే చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాలను ట్రంప్ అదేవిధంగా బెదిరిస్తూనే ఉన్నాడు. నాటో దేశాలు మాకు సహకారం అందించడం లేదు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను, ఈ యుద్ధం ముగియగానే ఆ దేశాల సంగతి చెబుతాను అనే విధంగా ఆయన బెదిరింపులు చెబుతూ ఉన్నాడు. సో ఒక్క కండోలెన్స్ గనక మనం తెలిపి ఉంటే ఖచ్చితంగా మన దేశం పైన ట్రంప్ ఇదే విధంగా ఆగ్రహించేవాడు. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఒక చిన్న కుగ్రామంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ వల్ల ప్రపంచం అంతా కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిపోయిన నేపథ్యంలో ప్రతి దేశము ఇంకో దేశానికి అవసరమే. ఆర్థిక పరమైన అవసరాల రీత్యా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య బాండింగ్ ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఈ కండోలెన్స్ని ఆపడం వల్ల రెండు దేశాల మధ్య సత్సంబంధాలను అలాగే నెరపగలిగామని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. అయితే ఇదే సమయంలో మనం ఇరాన్‌కు ఎక్కడా కూడా దూరం కాలేదు. ఆ దేశానికి జస్ట్ ఒక 3, 4 రోజుల తర్వాత భారతదేశం వెంటనే ఈ సంతాపాన్ని వ్యక్తం చేసింది. అంటే పరిస్థితులు పూర్తిగా కుదుట పడ్డాక మనం వెంటనే సంతాపాన్ని తెలియజేశాం కాబట్టి ఇరాన్‌కు మనం ఎక్కడా కూడా ద్రోహం చేయలేదని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇరాన్ భారత్ విషయంలో చాలా మంచి పని చేసింది. అదేమిటంటే ప్రస్తుతం హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చమురు సంక్షోభం అనేది నెలకొంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో పెట్రోల్ రేట్లు ఏకంగా 25% వరకు పెరిగిపోయాయి. అంటే అప్పటి వరకు ₹100 పెట్రోల్ ఉంటే ఆ తర్వాత ₹125గా చేంజ్ అయిపోయింది. కానీ మన భారతదేశంలో మాత్రం పెట్రోల్ ప్రైస్ రూపాయి కూడా పెరగకపోవడానికి మోదీ తీసుకున్న నిర్ణయాలే కారణం. అంతేకాకుండా ఈ హర్ముజ్ జలసంధిని భారత్‌కు మాత్రమే మీరు అనుమతించండి అని ఇరాన్‌ను మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కాల్ చేసి మరీ అడగ్గా వెంటనే ఇరాన్ ఒప్పేసుకుంది. మన దౌత్యం అంత పటిష్టంగా ఉంది. ఒకవేళ మనం ఇరాన్‌కు గనక ద్రోహం చేసినట్లు ఆ దేశం గనక భావించి ఉంటే ఈ హర్ముజ్ జలసంధిని మనకు కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఉండేది. మనం పూర్తిగా ఇజ్రాయెల్‌కు, అమెరికాకు సపోర్ట్ చేసినా కూడా ఇరాన్ మనపై కూడా అటాక్ చేసేది. కానీ మనం ఎక్కడా కూడా ఆ విధంగా చేయలేదు కాబట్టి ఈ విషయాన్ని ఇరాన్ నమ్మింది కాబట్టే మనకు హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి మనకు చమురును సరఫరా చేస్తోంది అని చెప్పుకోవచ్చు. తద్వారా ఇరానే ఈ విషయాన్ని నమ్మనప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏ విధంగా ఇట్లా వ్యాఖ్యానం చేయగలుగుతూ ఉన్నారు అన్నదే ఇక్కడ వచ్చిన పెద్ద ప్రశ్న. ఇక మన భారతదేశాన్ని పాకిస్తాన్‌తో పోల్చడం అంటే అది ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్‌తో మనం ఎక్కడా ఏ విషయంలోనూ పోల్చుకోలేని పరిస్థితి. అండ్ గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌ను అసదుద్దీన్ ఓవైసీ తిట్టినంతగా వేరే ఏ నేత మన దేశంలో తిట్టలేదనే చెప్పుకోవచ్చు. అలాంటి ఓవైసీ ఇప్పుడు పాకిస్తాన్‌ను భారత్‌తో పోల్చడం అంటే ఆయన ఖచ్చితంగా ఈ విషయాలను మతపరమైన కోణంలోనే ఆలోచన చేశారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు మక్కా మసీదులో చేసిన ప్రసంగంలో మరో విషయాన్ని సైతం ఆయన తెరపైకి తీసుకువచ్చారు. అదేమిటంటే రీసెంట్‌గా యూపీలోని వారణాసిలోని గంగా నది పరిసరాల్లో కొంతమంది ముస్లిం వ్యక్తులు బోటు వేసుకుని అందులో ఇఫ్తార్ పార్టీ చేసుకున్నారు. ఈ ఇఫ్తార్ పార్టీలో వాళ్ళు మాంసాన్ని సైతం తీసుకున్నారు. జనరల్‌గా ఎక్కడైనా కానీ టెంపుల్ పర్మిసెస్ అండ్ దాని చుట్టుపక్కల కొద్ది రేడియస్ వరకు మద్యం అండ్ మాంసం అనేది ఎక్కడా కూడా ముట్టకూడదు. అది చట్టరీత్యా నేరంగా సైతం కొన్ని రాష్ట్రాల్లో ఈ చట్టాలు సైతం అమల్లో ఉన్నాయి. సరిగ్గా అదేవిధంగా యూపీలోని వారణాసి దేవాలయ చుట్టుపక్కల కూడా మాంసాన్ని ముట్టుకోవడం పూర్తిగా నిషేధం ఉంది. అయినా కూడా ఈ ముస్లిం యువకులు కొంతమంది కావాలని బోటులు ఆ బోటులోనే మాంసాన్ని తింటూ గడిపారు. అయితే జనరల్‌గా వీళ్ళకు ఇది తెలియకుండా చేశారు అని అనుకుంటే పూర్తిగా పొరపాటే అవుతుంది. వీళ్ళు ఈ మాంసాన్ని తినడం అండ్ ఇఫ్తార్ పార్టీని చేసుకోవడం, కాశీ, గంగా నదిలోనే మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాం అని చెప్పుకోవడం, పూర్తిగా దానికి సంబంధించిన వీడియోలను తీస్తూ సోషల్ మీడియాలో మేము గ్రేట్ అనే విధంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. తద్వారా వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పనికి పాల్పడ్డారు అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. ఫర్ సపోజ్ అంటే ఇలా అనకూడదు కానీ ఫర్ సపోజ్ ఊహించుకోండి, మనం ఎక్కడైనా మసీదు పరిసరాల్లో పోర్కు మాంసం తింటూ ఉంటే ముస్లింలకు కోపం వస్తుంది కదా. సరిగ్గా అదే విధంగా హిందూ దేవాలయాల చుట్టూ మాంసాన్ని తిన్నా కూడా అదే విధంగానే జరుగుతుంది. ఇది మన దేశంలో సున్నితమైన మతపరమైన అంశాలను రేకెత్తించినట్లు అవుతుంది. ఎవరో కొంతమంది ఆకతాయిలు చేసిన ఇష్యూ వల్ల మన దేశంలో శాంతి భద్రతలకే సమస్యలు వస్తాయి కాబట్టి యూపీ గవర్నమెంట్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది. మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అలాంటి వారికి అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఆయన కావాలని ఈ దేశంలో ముస్లిం యువకుల్లో మతపరమైన మౌఢ్యాన్ని రేకెత్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ రెండు సినారియోలను చూస్తూ ఉంటే అసదుద్దీన్ ఓవైసీకి ప్రపంచ రాజకీయాలు అండ్ మన దేశ రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన ఈ విషయాలను మతపరమైన కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నారో అప్పుడే ఆయన పొరపాటు చేస్తూ ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.